Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you. Thank you very much. అందరికీ నమస్కారం అండి. ఉపాధ్యాయ మిత్రులు, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్ సర్వే ఫామ్ 2ని సబ్మిట్ చేయవలసి ఉంది. కాబట్టి ఇందుకు గాను మీరు ముందుగా ఏం చేయాలంటే మీ మొబైల్లో ఉన్నటువంటి ప్లే స్టోర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్లో షిఫ్ట్ చాట్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ ఒక యాప్ అనేది చూపిస్తుంది. దాని పేరు షిఫ్ట్ చాట్ యాప్. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకొని ఉన్నాను కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది. మీరు ముందు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ టీచర్ దీని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా యువర్ ఇన్ఫర్మేషన్ విల్ నాట్ బి సేవ్డ్ ఇఫ్ యూ ప్రొసీడ్ ఇట్లా ఎస్ నో అని వస్తుంది. ఇక్కడ మీరు దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే గతంలో ఈ యాప్ వినియోగిస్తూ అన్ని వివరాలు కరెక్ట్గా ఉన్నట్టయితే వారు నో మీద క్లిక్ చేయాలి. నో మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా ఈ 4 ఆప్షన్స్ చూపిస్తాయి. మీరు అప్పుడు యాక్సెస్ సర్వే మీద క్లిక్ చేయాలి. యాక్సెస్ సర్వే మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ అవైలబుల్ సర్వేస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ 3 ఆప్షన్స్లో మీరు అవైలబుల్ సర్వేస్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఆ సర్వేకి సంబంధించి కంటిన్యూ చేస్తారు. ఒకవేళ అలా కాకుండా ఈ హోమ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ గతంలో వేరే పాఠశాలకి నుంచి ఇప్పుడు కొత్త పాఠశాలకు వచ్చిన వారైతే ఈ హోమ్ సింబల్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ 2 రకాల ఆప్షన్స్ చూపిస్తాయి. హోమ్ మెనూ ఉంటుంది, ఎడిట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఎడిట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత వారు ఎస్ మీద క్లిక్ చేయాలి. ఎస్ మీద క్లిక్ చేసినప్పుడు ప్లీజ్ ఎంటర్ ద స్కూల్ కోడ్ అంటుంది. అక్కడ మీ యొక్క పాఠశాల స్కూల్ కోడ్ ఎంటర్ చేయాలి. డైస్ కోడ్ ఎంటర్ చేయాలి. అంటే ఇప్పుడు కొత్త స్కూల్కి మీరు వచ్చి ఉన్నట్లయితే వారు మాత్రమే ఇది చేయాలి. ఆల్రెడీ మీ రిజిస్ట్రేషన్ పాత స్కూల్ లెక్కలోనే చేసుకొని ఉంటే వారు అవసరం లేదు. కొత్తగా స్కూల్ మారి ఇప్పుడు ప్రజెంట్ పాత స్కూల్లో రిజిస్ట్రేషన్ ఉంటే కొత్త స్కూల్కి కన్వర్ట్ అయిన వారు మాత్రం ట్రాన్స్ఫర్లో బదిలీ అయ్యి కొత్త స్కూల్ ఉన్నవారు ఇప్పుడు కొత్తగా చేస్తూ ఉంటే వారు మార్చుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఆ స్కూల్లో మీ వివరాలు చూపిస్తాయి. మీరు కరెక్ట్గా ఉంటే ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ అని, లేకపోతే ఒకవేళ పొరపాటుగా మీరు డైస్ కోడ్ నమోదు చేస్తుంటే నో రీ ఎంటర్ ద స్కూల్ కోడ్ అని ఎంటర్ చేయాలి. దాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇది వివరాలు కరెక్ట్ అనుకోండి, ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ అని చేయాలి. ఐ నీడ్ టు నో ఎ లిటిల్ మోర్ అబౌట్ యూ, ప్లీజ్ ఎంటర్ యువర్ ఎంప్లాయ్ కోడ్. మీ యొక్క ఎంప్లాయ్ కోడ్ అంటే ఇక్కడ CFMS ID ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దయచేసి ట్రెజరీ కోడ్ ఎంటర్ చేస్తే అది తీసుకోదు. కాబట్టి CFMS ID ఎంటర్ చేసి ఈ యారో సింబల్ మీద క్లిక్ చేయండి. ఈ యారో సింబల్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీ వివరాలు ఆ ఎంప్లాయ్ కోడ్ అంటే CFMS IDకి ఉన్నటువంటి మీ యొక్క పేరు, మీ యొక్క డెసిగ్నేషన్ అక్కడ చూపించడం జరుగుతుంది. ఇది కరెక్ట్ అయితే ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్. ఒకవేళ పొరపాటు అయితే నో రీ ఎంటర్ ద ఎంప్లాయీ కోడ్, మళ్ళీ తిరిగి ఎంటర్ చేసుకోవచ్చు. ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ అన్నప్పుడు మనకి ఈ విధంగా ఈ మెనూలో ఈ విధంగా అన్నీ చూపించడం జరుగుతుంది. యాక్సెస్ లెర్నింగ్ కంటెంట్, అప్డేట్ టీచింగ్ డీటెయిల్స్, యాక్సెస్ సర్వే, డౌన్లోడ్ రిపోర్ట్స్, ఇవి 4 కనపడతాయి. ఇప్పుడు మనం సర్వే చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే యాక్సెస్ సర్వే మీద క్లిక్ చేయాలి. యాక్సెస్ సర్వే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ 3 ఆప్షన్లు చూపిస్తాయి. ఎంటర్ సర్వే ID, యాక్సెస్ అవైలబుల్ సర్వేస్, మై సర్వేస్ అని చూపిస్తాయి. మనము యాక్సెస్ అవైలబుల్ సర్వేస్ మీద క్లిక్ చేయాలి.
ఈ రెండో ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వెంటనే ఈ చూపిస్తున్నటువంటి ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్ సర్వే TNA సర్వే 2024-25 చూపించడం జరుగుతుంది. ఈ విధంగా చూపించిన తర్వాత మీరు దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చినప్పుడు డీటెయిల్స్ ఆఫ్ ద సెలెక్టెడ్ సర్వే ఆర్ గివెన్ బిలో. సర్వే ID నెంబర్ అక్కడ చూపిస్తుంది, సర్వే నేమ్ చూపిస్తుంది. అసలు ఇది దేనికి సంబంధించి సర్వే అనేది అక్కడ సర్వే డిస్క్రిప్షన్లో ఉంది. దిస్ సర్వే ఈజ్ టు కండక్ట్ టీచర్ ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్ టు ఫెసిలిటేట్ ద కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ అండర్ ద సాల్ట్ ప్రాజెక్ట్. ఇది ఏ రోజు మొదలవుతుందంటే ఈ సర్వే 13/11/2024 12 గంటల నుంచి మొదలవుతుంది. ఎండ్ డేట్ వచ్చేసి 7/12/2024 12 గంటలు ఉదయం అర్ధరాత్రి 12 లోపు ఈ సర్వేని పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ కన్ఫర్మ్ ద డీటెయిల్స్. ఇవి కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే మనం ఎస్ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ప్లీజ్ సెలెక్ట్ ద లాంగ్వేజ్ ఇన్ విచ్ యూ వాంట్ టు టేక్ ద సర్వే. ఈ సర్వేని మీరు ఇంగ్లీష్ మాధ్యమంలో చూడాలనుకుంటున్నారా, పూర్తి చేయాలనుకుంటున్నారా, లేదా తెలుగు మాధ్యమంలో పూర్తి చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. మీ ఛాయిస్. తెలుగులో కావాలంటే తెలుగు మీద క్లిక్ చేయండి, ఇంగ్లీష్ కావాలనుకున్నవారు ఇంగ్లీష్ మీద క్లిక్ చేయండి. నేను ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది స్టార్ట్ సర్వే. ఈ యొక్క స్టార్ట్ సర్వే మీద క్లిక్ చేయండి. స్టార్ట్ సర్వే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విధంగా ఏపీ టీచర్ బాట్లోకి తీసుకెళ్తుంది. ఏపీ టీచర్ బాట్లోకి వెళ్తాము. అక్కడ ఈ విధంగా TNA సర్వే 2024-25 సర్వే ID TNA2 ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఇది ముందుకు వెళ్ళటానికి, ఇది వెనక్కి రావటానికి. మీరు దాని ప్రకారం ఇక్కడ చూడండి, ఈ యారో బటన్ మీద సింబల్ మీద క్లిక్ చేసినప్పుడు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అట్లా ఈ బ్యాక్ యారో, ఈ నావిగేషన్స్, ఇవి నావిగేషన్స్ అంటే మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇది క్లిక్ చేయాలి, వెనక్కి రావాలంటే ఇది క్లిక్ చేయాలి. ఓకే, క్వశ్చన్స్ బ్యాక్ రావాలంటే. కాబట్టి ఫస్ట్ ప్లీజ్ సెలెక్ట్ ఆల్ ద గ్రేడ్స్ యూ టీచ్ ఆన్ రెగ్యులర్ బేసిస్. మీరు రెగ్యులర్గా ఏ క్లాసులు అయితే టీచ్ చేస్తారో ఆ క్లాసుల మీద మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ సెలెక్ట్ చేసుకునేది విధానం ఏంటంటే, మీరు 3rd, 4th, 5th ఇలా మధ్యలో క్లిక్ ఇవ్వండి. చెక్ బాక్స్లో క్లిక్ ఇచ్చినప్పుడు బై మిస్టేక్ మొత్తం సెలెక్ట్ కావటం లేదు, కాబట్టి ఇలా క్లిక్ ఇవ్వాలి. సెంటర్లో క్లిక్ ఇస్తే డైరెక్ట్గా అప్లై అవుతుంది. కాబట్టి మీరు పొరపాటున ట్యాగ్ చేసుకుంటే అవి తీసేయవచ్చు. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ రెండో క్వశ్చన్కి వెళ్ళింది. ఇక్కడ ఏ క్వశ్చన్ నెంబర్ అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది, గమనిస్తున్నారు. నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ ఆల్ ద సబ్జెక్ట్ యూ టీచ్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ఏ రెగ్యులర్ బేసిస్లో మీరు ఏ సబ్జెక్టులు అయితే బోధిస్తున్నారో అవి మీరు సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ. యూ విల్ నౌ బి సెలెక్టింగ్ క్వశ్చన్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు జనరిక్ కోర్సెస్. ఇప్పుడు 3rd క్వశ్చన్లో ఉన్నాము. ఓకే, ప్రొసీడ్ మీద టచ్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్? కోర్స్ నేమ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. దిస్ కోర్స్ కవర్స్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ బేసిక్స్, గ్లోబల్ అండ్ నేషనల్ కమిట్మెంట్ అండ్ ద AP structure. It addresses inclusion barriers, practical study for CWSN, disability models, language and individual need assessment. ప్రత్యేక అవసరాల విద్యకు సంబంధించి ఈ కోర్సు డిజైన్ చేయబడి ఉంది. ఇది మీకు అవసరము అనుకుంటే ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టెడ్ అంటే నాకు బాగా అవసరము, ఇంట్రెస్టెడ్ ఆసక్తి ఉన్నాను, నాట్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ కోర్సు మీద ఆసక్తి లేదు కాబట్టి నాట్ ఇంట్రెస్టెడ్ అని సెలెక్ట్ చేసుకుంటాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్సు మీకు వారు అలాట్ చేస్తారు నెక్స్ట్, అందుకని ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్టెడ్ పెట్టాలి, లేదు అనుకుంటే నాట్ ఇంట్రెస్టెడ్ పెట్టి నెక్స్ట్ క్వశ్చన్ మీద క్లిక్ చేయాలి. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్? ఆ కోర్స్ నేమ్ చూపిస్తుంది, ఇన్నోవేటివ్ టీచింగ్
దిస్ కోర్సు డిస్క్రిప్షన్ ఏంటంటే అసలు ఈ కోర్సు సంబంధించి దిస్ కోర్స్ ఎక్స్ప్లోర్స్ ఇన్నోవేటివ్ టీచింగ్ మెథడ్స్ ఎంపాజింగ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అండ్ ద flipped classroom approaches across all the grades and subject. Educators will learn how to design and implement engaging learning experience that encourage critical thinking, collaboration and real world application. ఈ కోర్సు ఇన్నోవేటివ్ టీచింగ్ పెడగాల్సి సంబంధించి ఈ కోర్స్ అనేది డిజైన్ చేయింది. మీకు ఇంట్రెస్టెడ్ అయితే ఇంట్రెస్టెడ్ పెట్టండి, బాగా ఇంట్రెస్టెడ్ అయితే ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టెడ్ పెట్టండి. ఈ కోర్సు నాకు అవసరం లేదు అనుకుంటే నాట్ ఇంట్రెస్టెడ్ పెట్టండి. ఓకే, మీ చాయిస్. ఇంట్రెస్టెడ్ పెడితే నెక్స్ట్ మనకి ఇప్పుడు టీపీడీ 3 to 5 మ్యాథ్స్ కోర్స్ ఎలా సెలెక్ట్ చేశారో ఆ విధంగా మీరు కోర్సు ఇది పెట్టుకుంటే ఆ కోర్సులోకి మీరు ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుంది. వారు మిమ్మల్ని ఇప్పుడు ఈ కోర్సులో ఎవరైతే ఇంట్రెస్ట్ చూపారో వాళ్ళకి కోర్సు డిజైన్ చేసి వారు ఫిర్కీ యాప్ ద్వారా ఈ కోర్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది, గమనించగలరు. ఇది నాకు ఇంట్రెస్ట్ లేదు, నాట్ ఇంట్రెస్టెడ్ సెలెక్ట్ చేసుకున్నా, సేవ్ అండ్ కంటిన్యూ. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్. అయితే దిస్ కోర్స్ కవర్స్ ఎవాల్యుయేటింగ్ కాన్సెప్ట్స్ ఫర్ కలెక్టివ్ ఆర్ సపరేటింగ్ టీచింగ్, వేరియస్ టైప్స్ ఆఫ్ అసెస్మెంట్స్ అండ్ దేర్ అవుట్కమ్స్ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్. ఫార్మేటివ్ అసెస్మెంట్ అప్పుడు అసలు ఎలా అసెస్మెంట్ ఉంటుంది, ఏ టైప్లో ఉంటుంది, దాంట్లో ఎవాల్యుయేషన్ ఎలా చేయాలనే విధానము ఈ కోర్సు డిజైన్ చేస్తున్నారు. ఇది మీకు ఇంట్రెస్ట్ అయితే మీకు ఎలాంటి అసెస్మెంట్లు ఉంటాయి, దానికి ఇంట్రెస్ట్ అనుకోండి, నాకు ఇంట్రెస్ట్ ఉంది, దాని మీద నేను ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేసుకున్నా, సేవ్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. మనం ఏ క్వశ్చన్ అయితే ఇక్కడ కంటిన్యూలో ఉందో మొత్తం క్వశ్చన్ నెంబర్ 7లో రన్నింగ్ ఉంది కాబట్టి ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్ నేము ఐసిటి. దిస్ కోర్స్ focuses on the effective integration of information and communication technology. ICT means information and communication technology tools in the classroom. అయితే మనకి ఈ భవిష్యత్తు తరాలకి ఈ కంప్యూటర్ సంబంధించి ఈ టూల్స్ అనేది ఎలా వాడాలి ఎలా అనేది అంటే మేబీ లైక్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, స్మార్ట్ టీవీస్, టీచర్ యాప్స్, క్యూఆర్ కోడ్స్ అండ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్. కాబట్టి ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టెడ్, నాకు దీని కోర్స్ అనేది అవసరం ఉంది కాబట్టి నేను దీనికి ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టెడ్ అని సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తాను. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్ సోషల్ ఎమోషనల్ లెర్నింగ్. దిస్ కోర్స్ విల్ హెల్ప్ యూ టు లెర్న్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ SEL, ఇట్స్ ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఎంగేజింగ్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్. ఈ సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ దీనికి సంబంధించి కోర్స్ నాకు అవసరం లేదు, నాట్ ఇంట్రెస్టెడ్. కో కరికులర్ యాక్టివిటీస్ ఇన్ ఎడ్యుకేషన్. దీంట్లో దిస్ కోర్స్ ప్రొవైడ్ ఎడ్యుకేషన్ విత్ వెల్త్ ఆఫ్ ఐడియాస్ అండ్ యాక్టివిటీ టు ఇన్కార్పొరేట్ కో-కరికులర్ యాక్టివిటీ ఇంటూ దేర్ టీచింగ్. ఫోకస్ ఆన్ డిబేట్స్, క్విజెస్, గ్రూప్ డిస్కషన్స్, స్కూల్ క్లబ్స్ అండ్ allocutions. This course emphasizes the benefits of these activities in enhancing student engagement and fostering the forces. Forces means critical thinking, communication, collaboration and creativity. These are called forces అన్నమాట. ఈ కోర్సు కో-కరికులర్ యాక్టివిటీస్, విద్యలో కో-కరికులర్ యాక్టివిటీస్ అవసరము. ఈ కోర్సు నేమ్ అది. దీన్ని అవసరం అనుకుంటే జస్ట్ మీరు ఇంట్రెస్టెడ్ పెట్టవచ్చు, లేకపోతే నాట్ ఇంట్రెస్టెడ్. నెక్స్ట్ ఇది లీడర్షిప్ ట్రైనింగ్ టు టీచర్స్. ఇది క్వశ్చన్ నెంబర్ 10లో ఉంది. ఇది వచ్చేసి ఇప్పుడు హై స్కూల్ హెచ్ఎమ్స్కి తర్వాత ఎంఈఓస్కి ఇది కోర్స్ అనేది డిజైన్ చేశారు కాబట్టి మనం ప్రైమరీ కాబట్టి సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ హ్యూమన్ వాల్యూస్ ఇన్ ఎడ్యుకేషన్. మానవతా విలువలని అభివృద్ధి చేయటం వారికి. డిజైన్ కోర్స్ అండ్ ఇంటిగ్రేట్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, విలువ ఆధారిత విద్యని టీచింగ్ ప్రాక్టీస్ ఇన్ అలైన్మెంట్ విత్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 ప్రకారము. దీంట్లో ఏమున్నాయంటే యూనివర్సల్ వాల్యూస్ సచ్ యాజ్ ట్రూత్ సత్య, పీస్ శాంతి, నాన్ వైలెన్స్ అహింస, righteous conduct dharma and love prem. These values are essential for the holistic development of students, shaping them into responsible and compassionate citizens. ఒక బాధ్యత గల పౌరులుగా తయారు చేయడానికి ఇంటిగ్రేటింగ్ హ్యూమన్ వాల్యూస్ ఇన్ ఎడ్యుకేషన్ అని కోర్స్ అనేది డిజైన్ చేస్తున్నారు. ఇది మీకు అవసరము అనుకుంటే ఇంట్రెస్టెడ్ పెట్టండి, లేకపోతే నాట్ ఇంట్రెస్టెడ్. ఫైనాన్షియల్ లిటరసీ బిల్డింగ్ ఫౌండేషన్. ఇది క్వశ్చన్ నెంబర్ 12. దిస్ కోర్స్ ఎక్విప్స్ టీచర్ విత్, ఇది కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఎన్రోల్ ఇన్ ది కోర్స్ నేమ్ పేరెంటల్ ఎంగేజ్మెంట్. దిస్ కోర్స్ ఈజ్ డిజైన్ టు ఎక్విప్ టీచర్స్ విత్ స్ట్రాటజీస్ అండ్ అప్రోచెస్ టు ఫాస్టర్ స్ట్రాంగ్ పేరెంట్షిప్ విత్ పేరెంట్స్, aiming to build ownership and
అకౌంటబిలిటీ ఇన్ దర్ చైల్డ్స్ ఎడ్యుకేషనల్, అంటే విద్యార్థుల యొక్క ఎడ్యుకేషనల్ జర్నీలో పేరెంట్స్ పార్ట్నర్షిప్ అనేది అవసరం కాబట్టి వాళ్ళని ఎంగేజ్ చేయడానికి ఈ కోర్స్ అనేది డిజైన్ చేసింది. యూ విల్ నౌ బీ సెలెక్టింగ్ ద సబ్జెక్ట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. ఇప్పుడు సబ్జెక్టుకి సంబంధించి మనకి వస్తాయి. ఓకే, ప్రొసీడ్ మీద టచ్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ. వుడ్ యూ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్ప్లోరింగ్ అండ్ లెర్నింగ్ కోర్స్ ఇన్ తెలుగు సబ్జెక్ట్? ఎస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎస్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్, నో ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్. వుడ్ యూ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ ది సబ్జెక్ట్? నో ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్. Would you be interested in exploring and learning courses in English subject? No, I am not interested. Would you be interested in exploring maths? In maths కాబట్టి చూద్దాం. Yes, I am interested. ఇక్కడ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎన్రోల్ కోర్స్ అన్నప్పుడు ప్రిఫర్ టు టీచర్స్ టీచింగ్ గ్రేడ్స్ 3 to 5 కోర్స్ ఇంట్రడక్షన్ టు ఫ్రాక్షన్స్ అండ్ డివిజన్. Course description, the course self. Teacher introduce fractions and division concepts in a simplified manner. Teacher will learn how to explain relationship between parts and whole parts using visual aids. ఈ కోర్స్ నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ. తర్వాత 3 to 5 టీచర్స్ టీచింగ్ గ్రేడ్ హ్యాండ్లింగ్ జామెట్రీ బేసిక్ షేప్స్ అండ్ ఏరియా. నాట్ ఇంట్రెస్టెడ్. ఇది 6th క్లాస్ కాబట్టి నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ దిస్ కోర్స్ సిన్స్ ఐ డోంట్ టీచ్ దిస్ గ్రేడ్. 6 to 8 బోధించేవారు మాత్రం వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి, మిగతా వారు ఇది అవసరం లేదు. నో ఐ ఆమ్ నాట్ టీచింగ్, నాట్ ఇంట్రెస్టెడ్. ఇది ఏ క్లాస్ వరకు అయితే వారు అప్లికేబుల్ వారు చేసుకోవాలి. వుడ్ యూ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్ప్లోరింగ్ లెర్నింగ్ కోర్సెస్ ఇన్ ఈవీఎస్? నో ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నో ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్. వుడ్ యూ లైక్ టు లెర్న్ ఎనీ అదర్ సబ్జెక్ట్ దట్ ఈజ్ నాట్ మెన్షన్ ఇన్ ద సర్వే? ఇంకా సర్వేకి సంబంధం లేని ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అంటే నెక్స్ట్ క్వశ్చన్స్ వస్తాయి, లేదా నో ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇక్కడ well done, you have come to the end of the survey. Please reconfirm your responses before submitting the survey ఉంది. ఒకసారి సర్వేలో మళ్ళీ మీరు ఏమైనా పొరపాట్లు ఏదైనా జరిగినాయా చూసుకునేదానికి మీరేం చేయాలంటే ఒకసారి ప్రీవియస్కైనా వెళ్ళొచ్చు. ఇక్కడ ప్రీవియస్ అని ఉంది, ప్రీవియస్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ప్రీవియస్కి వెళ్తారు. అట్లా ప్రీవియస్ క్లిక్ చేసి వెళ్ళొచ్చు. లేకపోతే మీరు ఈ బ్యాక్ నావిగేషన్ బటన్ ఇది క్లిక్ చేసినా కూడా ఒకవేళ మళ్ళీ మీరు క్వశ్చన్స్ చెక్ చేసుకోవడానికి వెనక్కి వెళ్ళొచ్చు. ఈ యారో బటన్, ఈ లెస్ దాన్ బటన్, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి లెస్ దాన్ బటన్ క్లిక్ చేస్తూ ఉంటే మీరు ఆ క్వశ్చన్ నెంబర్కి వెళ్తుంటారు. ఇట్లా క్లిక్ చేస్తూ ఉంటే బ్యాక్ వెళ్తారు. అట్లా మీరు ఏదైనా మార్చుకోదలుచుకుంటే వాటిని మార్చుకోవచ్చు. ఇట్లా స్క్రోలింగ్ అయినా చేతితో స్క్రోలింగ్ చేసి ఏ క్వశ్చన్ నెంబర్ కావాలంటే ఆ క్వశ్చన్ మీద క్లిక్ చేయొచ్చు, అలా వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వీటి మీద ఈ టచ్ చేసి పర్టికులర్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లా ఈ విధంగా మీరు స్క్రోల్ చేసుకొని అట్లా వెళ్ళొచ్చు. ఈ లైన్ మీద ఎక్కడ స్క్రోల్ చేసినా క్వశ్చన్స్ అనేది ముందుకి వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడైనా ఆ లైన్లో స్క్రోల్ చేయొచ్చు. ఇట్లా చేతితోటి స్క్రోల్ చేసి ఈ క్వశ్చన్కి వెళ్ళొచ్చు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే మీరు చివరికి అన్నీ కరెక్ట్ అనుకుంటే ఏదైనా మార్పులు చేసుకోవాలనుకున్నప్పుడు మార్పులు చేసుకోవచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఫినిష్ ద సర్వే మీద క్లిక్ చేయాలి. ఫినిష్ సర్వే చేసినప్పుడు ఇక్కడ ఎందుకు ప్లీజ్ ఆన్సర్ దిస్ మ్యాండేటరీ క్వశ్చన్ అని వచ్చిందంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోలేదు, ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఫినిష్ ద సర్వే. డూ యూ వాంట్ టు సబ్మిట్ యువర్ రెస్పాన్స్ అండ్ కంటిన్యూ చాట్ అంటే ఏమైనా పొరపాటు ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ఏమొస్తుందంటే సర్వే TNA 2 హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని మీకు చూపించడం జరుగుతుంది. మీరు ఒకసారి నా సర్వే సబ్మిట్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే మై సర్వేస్లోకి వెళ్ళండి. మై సర్వే మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ మై సబ్మిటెడ్ సర్వేస్లోకి వెళ్ళండి. ఇది సబ్మిట్ చేశారు కాబట్టి ఇక్కడ ఆ పేరు ఉంటుంది. ఇక్కడ గమనించారు TNA 2 హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఈ విధంగా అందరూ 1 నుంచి 10వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు ఈ సర్వేని ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్ సర్వేని కంపల్సరిగా పూర్తి చేయవలసిందిగా స్టేట్ వారు ఆదేశించున్నారు. కాబట్టి మీకు ఇచ్చినటువంటి డిసెంబర్ 7వ తేదీలోపు ఈ సర్వే ఫామ్ ఓపెన్ అయి ఉంటుంది. కంపల్సరిగా అందరూ పూర్తి చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.